బీఆర్ఎస్ కు 1400 కోట్లు ఎలా వచ్చాయో రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోరాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పారని అరవింద్ అన్నారు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ రేవంత్. ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ అమ్ముకుంటున్నాడు, యాక్షన్ తీసుకుంటలేడు. నీకు అంత పెద్ద కమిషన్ వేసుకున్నావు, ఇదేం కమిషన్ కాళేశ్వరం మీద వేసుకున్నాయినా ఘోష్ వేసుకున్నావు. రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? రేవంత్కి ఎక్స్టార్షన్ తప్ప అడ్మినిస్ట్రేషన్ రాదు, ఏం రాదు ఎక్స్టార్షన్ తప్ప. గారు మొన్న చేసిన కామెంట్స్కి నేను తక్షణమే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. దాని మీద పూర్తి ఎంక్వైరీకి అవసరం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ ఇమీడియట్గా పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1400 కోట్లు మొత్తం క్విట్ ప్రోకో అన్నది, అదేదో ఏం సంస్థ అది, ఆయన జొన్నవాడ ఫామ్ హౌస్ తీసుకొని ఏదో ఇచ్చిండు జాగా ట్యాంక్ బండ్ దగ్గర, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అట, ఇంకేదో 100% సిబిఐకి అప్పచెప్పండి. అది